అంటే 50 లక్షల దాకా ఇచ్చినాం మేము. అయితే వాడేమో వడ్డీ కాడ తీసుకుండు. మా నాన్న వాడేమో మధుగాడ వచ్చి మా ఇంటి కాడ 2 రోజులు 3 రోజులు వచ్చిండు. డబ్బులు ఇవ్వండి నేనేమో వడ్డీ కాడ ఇస్తా ₹10 వడ్డీ అని చెప్పిండు. అయితే సరేలే ఏమైతే ఇచ్చింది ఆడ ఈడ అప్పు చేసి ఇచ్చినాం సార్. వాళ్ళు ఏం చేసిర్రు ఇస్తా అని 2-3 రోజులు ఆపిండు. తర్వాత ఏమో మధు బాలాజీ ఇద్దరు వచ్చారు మా ఊర్లో. అయితే ఫుల్ గొడవ అయింది. అయితే అప్పుడేమో మధు ఏమన్నాడు, బాలాజీ నేనేమో నా భూమి అంతా అమ్మి ఇచ్చేస్తా అని వాడన్నాడు. మేమేం చెప్పినాం, సరేలే ఇచ్చేస్తే బాగుంటుంది అని. వాడేమో భూమి రాసి ఇప్పటిదాకా రాలేదు ఇంటికి. అసలు ఇంత డబ్బు మీ దగ్గర ఎక్కడ? మీ అమ్మ మీ నాన్నకాడ అన్ని పైసలు ఎక్కడ అసలు ఉన్నాయి? మీ ఇంట్లో ఎంత ముందు ఏమైనా? మా ఇంట్లో అసలు లేవు, కానీ మా అత్తమ్మ దగ్గర, మా బాబాయ్ దగ్గర, మా అమ్మ దగ్గర అక్కడక్కడ అప్పు చేసి తీసుకున్నాం. ఏం చెప్పి తీసుకెళ్ళి ఇచ్చేది మరి? అంటే వడ్డీ కాడ మీకు కూడా ఇస్తాం ₹5. అప్పుడు మేము కూడా చెప్తాంలే అని అన్నాడు. అయితే 2 కోట్ల ఇల్లు కట్టిండు. అయితే ఇవ్వమంటే ఇవ్వట్లే, లేదు భూమి అయినా ఇవ్వమంటే అసలే నేను ఇవ్వను, 2-3 రోజుల తర్వాత ఇస్తాయని అట్లే చెప్తుండ్రు. రావట్లే ఇంటికాడ. ఎన్ని రోజులు అవుతుంది మీ అమ్మ మీ నాన్న డబ్బులు ఇచ్చే అసలుకి? చాలా రోజులు అయింది. అంతేనా? ఎట్లా మరి పరిస్థితి ఏంది మీది? ఎట్లా మరి మీ అమ్మ మీ నాన్న వ్యవసాయం పని చేసుకుంటారు, మరి ఆ డబ్బులు బయట తీసుకొచ్చినట్టు, మరి ఎట్లా కడతారు ఆ పైసలు మీరు? పైసలు ఎట్లా అంటే మా భూమి అమ్మాల్సిందే ఇప్పుడు. భూమి అమ్మాల్సిందే. ఎన్ని ఎకరాలు ఉంది మీకు భూమి? మాకు 5 ఎకరాలు ఉంది. 5 ఎకరాలు ఉంది. ఎంతమంది మీరు అన్నదమ్ములు? ముగ్గురం ఉన్నాం. ముగ్గురు అన్నదమ్ములు. ఎట్లా మరి ఏంది పరిస్థితి ఏంది? ఎట్లా అంటే ఏం చేయాలి సార్ అంటే వాళ్ళు ఇవ్వట్లే, నేను తీసుకోవట్లేదు. వాడేమో ఇక్కడ భూమి తీసుకుంటూ వాడేమంటే ఇట్లే అసలే. అడిగితే ఏమంటుండు? అడిగితే ఒక 2 రోజులు ఆగండి, నెల ఆగండి, తర్వాత ఇస్తా, మళ్ళీ మంగళి దగ్గర ఉంది నేను తర్వాత ఇస్తా అన్నట్టు చెప్తుండు. మంగళి ఏమో ఆ రోజు నైట్ 12ంటికి వచ్చింది. ఇక్కడ వాని దగ్గర వాళ్ళ లోపల ఉంది. ఇక్కడ ఆడ 2-3 రోజులు ఉండి తర్వాత ఏమో పోయిండు. మంగళి ఏమో పోయింది. తర్వాత ఈడ వస్తే వాళ్ళ దగ్గర అందరు రాయలేసిర్రు. అయితే డబ్బులు ఇయ్యా అని చెప్తుండు. ఇంటికాడ దేశం వదిలి వెళ్ళిపోయిండు. మంగళి వచ్చింది ఇక్కడికి? అయితే వచ్చింది. మంగళి ఉదయం వచ్చిందా సాయంత్రమా? సాయంత్రం 11ంటికి వచ్చింది. 11ంటికి వచ్చింది. మధ్యాహ్నం పొద్దునేమో 4ంటికి లేచి పోయారు అందరూ 4ంటికి లేచిపోయారు. ఏమైతాడు నీకు మధు? ఏమైతాడు నీకు? నాకు బాబాయ్ అవుతాడు. నీకు బాబాయ్ అవుతాడు. ఎట్లా మరి పైసలు వస్తాయి అనుకుంటున్నావా? వస్తాయి అనుకుంటున్నా. ఎక్కడ మరి ఇప్పుడు వాళ్ళు తెలుసా నీకేమైనా? నాకు తెలియదు. మీ అమ్మ మీ నాన్నకు తెలుసా? మా మామ నాకు తెలుసు. అయితే వాడేమో ఇస్తా అంటుండు, ఇవ్వలేడు ఇప్పటిదాకా. గొడవలు అవుతున్నాయి మరి? గొడవ పెట్టుకుంటారు మీ ఇంట్లో? పెట్టుకుంటారు రోజు. అయితే వాడు నువ్వు వద్దు వద్దండి మా డాడీ చెప్పిండు. నేను మా అమ్మాయేమో ఇస్తా అని మా అమ్మ చెప్పింది. ఇద్దరు గొడవ పడ్డారు. అయితే ఇద్దరు వెళ్ళిపోయారు ఇంటి నుంచి. మళ్ళీ ఏమో నిన్న వచ్చారు మా అమ్మ నాన్న. నిజమేనా? తీసుకున్నారా? తీసుకున్నాం. అయితే తీసుకుంటే అసలే ఇవ్వట్లే వాడైతే. మీ దగ్గర ఏమైనా ప్రామిస్ నోట్ ఇట్లా ఏమైనా ఉన్నదా? మా దగ్గర ఏం లేదు. ఏం రాసుకోలేదా డబ్బులు ఇచ్చేటప్పుడు? ఏం రాసుకోలే, కానీ అది వడ్డీ రాసుకుంటే బుక్ రాసిండు. అయితే నిన్న